2025 2025 విశ్వావసు నామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు 2025లో విజయకేతనం ఎగురవేయబోతున్నారు. ధనవంతులు కాబోతున్నారు. ఐశ్వర్య సిద్ధి లభించబోతుంది. మరి ఏ నక్షత్రాలండి? కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం. సో ఈ మూడు అంటే చంద్ర సూర్యులకు సంబంధించినటువంటి నక్షత్రాలు. సూర్య చంద్రులకు సంబంధించినటువంటి నక్షత్రాలు మరి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుందండి వీరికి. ఎందుకంటే స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజుగా, సైన్యాధిపతిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా సూర్య భగవానుడు ఉన్నాడు. అంటే రాజుగా వ్యవహరిస్తున్నాడు. మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వాడు చంద్రుడు. కాబట్టి ఈ రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ, చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. ఈ సంవత్సరం జాక్పాట్ కొడతారు. రాసి పెట్టుకోండి. ఉద్యోగం సంపాదిస్తారు, వివాహం జరుగుతుంది, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గలుపుతారు. అదేవిధంగా మీకు రుణ బాధల నుంచి బయటపడిపోతారు. సొంత గృహ నిర్మాణ యోగము, వాహన యోగం కూడా ఈ సంవత్సరం కలుగుతుందండి. ఈ శాస్త్రంలో నేను చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మన దగ్గర